హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్విఎస్ వ్లాగ్స్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అండి. ఇది పక్కా కొలతలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బయట కొనే పచ్చళ్ళ కంటే ఇలా ఇంట్లో మనం చేసుకోవడం ఎంత మంచిది కదండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆవాలు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, జీలకర్ర, యాలకులు, ధనియాలు ఒక 2 స్పూన్లు అండి. ఇవన్నీ స్టవ్ ఆన్ చేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు వీటిని ఇట్లా లైట్గా వేయించుకోవాలి. వాడకుండా వేయించుకోవాలండి, మరి ఎక్కువగా వేయించకూడదు. ఇదిగో చూసారు కదా, ఇలా సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ చల్లారనిచ్చి మిక్సీ జార్లో తీసుకుందాం. మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసి, చూసారు కదా, ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ 1 కిలో తీసుకొని దానిలో 1 స్పూన్ పసుపు వేసి, అలాగే 1 స్పూను సాల్ట్ వేసి 2 కలిపి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఈ కలిపిన చికెన్ని ఇందులో వేసి దీన్ని బాగా వాటర్ అంతా ఇంకిపోయేలాగా వేగనివ్వాలి. మూత పెట్టి చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడుతుంది. చిన్నగా ఇప్పుడు చికెన్లోంచి వాటర్ వస్తాయి బయటికి, అవన్నీ ఇనికిపోయే వరకు చూసారు కదా, అలాగా వాటర్ బయటకు వస్తాయి. అవన్నీ ఇనికిపోవాలి. ఇనికిపోయే వరకు వేయించుకుందాం. చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చినాయో. ఈ వాటర్ అన్నీ ఇనికిపోవాలండి. ఇప్పుడు చూసారు కదండి, వాటర్ అన్నీ ఇనికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ పడుతుంది. కంప్లీట్గా ఇనిగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ పోసుకొని చికెన్ బాగా వేయించుకోవాలి. 1/2 కేజీ వరకు ఆయిల్ పడుతుంది. ఇప్పుడు బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఎర్రగా వేయించుకొని, చూసారు కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆపేసి చికెన్ తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 100 గ్రాములు తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 100 గ్రాములు వేసి బాగా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. లేకపోతే అది నిలువ ఉండే పచ్చడి కదండి, పచ్చి స్మెల్ వస్తుంది, నిలువ ఉండదు. చూసారు కదా, ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు యాడ్ చేసుకుందాము. బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వచ్చేసి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత ముందుగా పౌడర్గా చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసి పెట్టుకోవాలి. మసాలా పౌడరు స్టవ్ ఆపేసేయాలండి. స్టవ్ ఆపేసి మసాలా పౌడరు, సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి ఒక 50 గ్రాములు కారం, ఒక 50 గ్రాములు కారం పడుతుంది. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమ్మకాయలు సరిపోతాయండి. 2 నిమ్మకాయలు
దీన్ని కలిపి పక్కన పెట్టి కొంచెం చల్లారాక నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేస్తుందండి, ఎక్కువేం కాదు. చూసారు కదండి, ఇలాగా మొత్తం ఎట్లా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసిందో. ఇది ఒక నైట్ అంతా ఊరిన తర్వాత మరుసటి రోజు రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.